అందరికీ నమస్తే. నా పేరు పవన్ కుమార్. నేను స్వయం సేవక్. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ పంచ పరివర్తన. అంటే మనలో 5 లక్షణాలు ముఖ్యంగా ఉండాలి. ఆ 5 లక్షణాలు ఏంటంటే నాగరికత, శిష్టాచార్, కుటుంబ ప్రబోధన్, సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ జాగరణ. నాగరికత, శిష్టాచార్ అంటే మనం సాధారణంగా బండి నడిపేటప్పుడు మనం ఏదైతే మన యొక్క నాగరికతలో ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యొక్క సిస్టాన్ని అనుసరించడమే నాగరికత, శిష్టాచార్. కుటుంబ ప్రబోధన్ అంటే ఏంటంటే మన యొక్క కుటుంబంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడుకోవడం, ఈ యొక్క లక్షణాలు మనలో ఉండాలి. మన కుటుంబంతో మమేకమై జీవించడమే కుటుంబ ప్రబోధన్. పర్యావరణ పరిరక్షణ అంటే చాలా చిన్న చిన్న విషయాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ అనేది దృష్టిలో తీసుకుంటాం. ఎలా అంటే మనం ఉదాహరణకి ఒక చాక్లెట్ తిన్నామనుకోండి, ఆ యొక్క ర్యాపర్ మనం డస్ట్బిన్లో వేయాలి. మన పక్క వాళ్ళు కూడా రోడ్డు పైన ఎక్కడైనా పారేసేటప్పుడు దాన్ని తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయాలని చెప్పి వాళ్ళకి ఆ యొక్క లక్షణాలను చెప్పడమే పర్యావరణ పరిరక్షణలోకి. పెద్దగా వృక్షాలను పెంచడం కూడా పర్యావరణంలోకి వస్తుంది. ఈ చిన్న విషయాలు కూడా పరిరక్షణలోకి వస్తాయి అన్నమాట, పర్యావరణ పరిరక్షణలోకి వస్తాయి. తర్వాత సమరసత అంటే మనలో ఎటువంటి కుల మత భేదాలు ఉండకూడదు. మనం అందరం కూడా ఒకటే అనే భావనతో మన యొక్క సొసైటీలో ఉండే వాళ్ళందరితో కూడా మనం కలిసిమెలిసి ఉండాలి. మనతో భావాలు వాళ్ళతో మన భావాలు పంచుకోవడం, వాళ్ళతో మన భావాలు పంచుకోవడం. మనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మతాలు, కులాలు అనే భావన లేకుండా సమరసతగా జీవించడమే సమరసత యొక్క భావన. స్వదేశీ జాగరణ అంటే మన యొక్క దేశంలో ఏ వస్తువులు అయితే తయారవుతున్నాయో ఆ యొక్క వస్తువుల్ని మాత్రమే వాడాలి. ఉదాహరణకి మనం టోల్గేట్ ఉదయమే లేచిన వెంటనే బ్రష్ చేస్తూ ఉంటాం. అంటే ఇతర చాలా కంపెనీలు ఉంటాయి, టోల్గేట్ కంపెనీస్ అని, క్లోజప్ అని. ఇవి కాకుండా మన యొక్క దేశంలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయో ఆ కంపెనీలను మాత్రమే మనం ప్రతిరోజు ఉపయోగించాలి. మనం బ్రష్ చేసిన దగ్గర నుంచి స్నానం, మన యొక్క రోజువారీ చేసే ప్రతి పనిలో కూడా మన యొక్క దేశంలో ఏ యొక్క ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయో దాన్ని మాత్రమే మనం ఉపయోగించాలి. దీని కారణంగా మన యొక్క దేశం ఎకానమీ కూడా పెరుగుతుంది. ఈ యొక్క 5 లక్షణాలు మనలో ఉండడమే పంచ్ పరివర్తన అంటాం.